इस प्रोजेक्ट को रोकने की कोशिश कर रहे हैं और इसके खिलाफ कानूनी जिद्दोजहद का भी ऐलान किए हैं। वजीर मौसूफ ने कहा कि तेलंगाना रियासत में मुशावरत किए बगैर मुश्तरका प्रोजेक्ट तस्वुर किए जाने वाले श्रीशैलम पर फैसला लेने का किसी को भी इख्तियार नहीं है। इसी तरह एपिक्स कमेटी की मंजूरी के बगैर नया प्रोजेक्ट शुरू करते हुए आंध्र प्रदेश हुकूमत ने गलती की है। उन्होंने कहा कि इस प्रोजेक्ट के लिए कोई समझौता नहीं किया जाएगा। अजय कुमार ने कहा कि श्रीशैलम से 3 TMC पानी मुंतकिल करने के लिए आंध्र प्रदेश हुकूमत ने GO भी जारी किया है, जिससे मुत्तहिदा अजला महबूब नगर, नलगुंडा और रंगारेड्डी में पीने के पानी के साथ अराजियात को सैराब करने का मसला पैदा होगा। వ్యతిరేకంగా ఎటువంటి కొత్త పనులు చేపట్టడానికి అవకాశం లేదు। ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలకుల్లో మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వాల్లో ఉండి ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నదాన్ని 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి తీసుకుపోయి కాలువని నదిలాగా చేస్తున్నా కూడా మరి ఆ రోజున హారతులు బట్టి మరి గప్చిపు ఉన్న వాళ్ళు ఇవాళ చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతూ ఉన్నారు। ఆ రోజు నిజంగా మన తెలంగాణ రాష్ట్ర అవసరాలకి విఘాతం కలుగుతుందని చెప్పి పోతిరెడ్డిపాడు విషయం మీద గళమెత్తిందే కేసీఆర్ గారు। తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈ విషయం మీద। నీళ్లు నిధులు నియామకాల్లో ప్రధానంగా ఆ రోజున కృష్ణా వాటర్ విషయంలో మనకు జరుగుతున్న నష్టం। అంతకుముందు ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అక్కడ కుంగుపాట్లు పడుతున్నా కూడా ఆలమట్టిని కట్టుకుంటే కూడా మనం నిద్రపోయిన పరిస్థితి। ఇవాళ అదే కర్ణాటక అదే ఆలమట్టిని ఎత్తును ఆల్రెడీ పెంచుకొని సుప్రీంకోర్టు పరిమితులు కూడా తీసుకొని కేవలం గేట్లు పెట్టుకుంటే ఇంకా అదనంగా ఇంకో 30-40 టీఎంలు తీసుకెళ్లే పరిస్థితి ఉంది। మరి ఇవాళ అదే కార్యక్రమం ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా జరగబోతా ఉంది। కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగానికి మేము తెలియజేసేది ఒకటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దు। కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ తెలంగాణ రైతు యొక్క ప్రయోజనాలు కూడా పణంగా పెట్టబడవు, నెంబర్ 1। నెంబర్ 2, ఈవెన్ ఈ విషయంలో కూడా పొత్తులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం అనేది తప్పు, అది జరిగే పని కాదు। దాన్ని టూత్ అండ్ నెయిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, పోరాడి తీరుతుంది। ఎట్టి పరిస్థితుల్లో ఆ పని ముందుకు సాగటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని। कोरोना वायरस के लॉकडाउन में मरकज और रियासती हुकूमतों की जानिब से दी गई नरमी के बाद करीमनगर जिले के सड़कों पर गाड़ियां नजर आ रही है। गुज़िश्ता 45 दिनों से लॉकडाउन की वजह से आवाम अपने घरों में ही कैद थे, लेकिन लॉकडाउन में नरमी दिए जाने के बाद आवाम सड़कों पर नजर आ रहे हैं। करीमनगर जिले के हुजूराबाद, जमीकुंटा, चिप्पाडंडी और कुत्तापल्ली में 50% दुकानात खोली गई है। सुबह 10 से शाम 6 बजे तक दुकानात को खोलने की इजाज़त दी जा रही। आवाम को समाजी फासला इख्तियार करते हुए खरीदी का मशवरा दिया जा रहा है। इसके अलावा मास्क के बगैर सड़कों पर घूमने की इजाज़त नहीं दी जा रही है। हुजूराबाद टाउन में 1400 दुकानात है और इन दुकानात को AP के में तकसीम करते हुए रोजाना चंद दुकानात खोलने की इजाज़त दी जा रही है। ये हुजूराबाद వచ్చేసి ఆరెంజ్ జోన్ లో ఉంది। ప్రజలు లాక్డౌన్ అనేటువంటిది కొనసాగించడం వల్ల ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్లోకి వెళ్ళేటువంటి స్కోప్ ఉంది। ఇక్కడ అయితే కేసులు వెళ్ళేటువంటి నమోదు కావట్లేదు। ఇక్కడ ప్రభుత్వం కూడా స్క్రీనింగ్ టెస్టులు చేస్తుంది హుజరాబాద్లో। సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఎట్లాంటి ఇబ్బంది ఇక్కడ ఏం లేదు। సో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము। మాది వచ్చేసి టీ షాపు, ఇక్కడ టీ షాప్కు పర్మిషన్ లేకపోవడం వల్ల మేము ఓపెన్ చేయట్లేదు। అండ్ మాది వచ్చేసి ఓన్లీ బిస్కెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ డే బై డే మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడ వచ్చేసి డే బై డే ఆల్టర్నేటివ్ కేటాయించారు। సో మాది వచ్చేసి ఇవాళ ఉంది, రేపు బంద్ చేస్తాము। నేను చేయబట్టి ఇప్పుడు నా వయసు 12 సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటున్నా। చాలా ఇబ్బందులు పడతాను, కానీ కాకపోతే గవర్నమెంట్ కూడా మాకు ఎందువల్ల అంటే ఈ కరోనా చేయబట్టి మాకు ఇబ్బందులు లేకుండా మేము మాస్కులు గీసులు పెట్టుకొని ధరించుకుంటాను। మొన్న 3-4 రోజుల కాంచి మా పని ఇట్లా చేసుకుంటాను మామూలుగా। ఇప్పుడు వరకే కొద్దిగా రెక్కాడితే బొక్కాడేటోళ్ళం మేము, కొద్దిగా చిన్నగా మామూలుగా పని చేసుకొని బతుకుతాను ఇట్లా సంగతి। वजीर सिविल सप्लाईज गंगुला कमलाकर ने कहा है कि पार्टी कारकुनी हमारी ताकत है और उन्हें हर तरह की मदद की जाएगी। वजीर मौसूफ ने आज TRS के दफ्तर में करीमनगर असम्बली हल्के से ताल्लुक़ रखने वाले 3000 पार्टी कारकुनों में अशिया ज़रूरियात तकसीम की। निज़ामाबाद से लाए गए बारीक चावल और 1 महीने के ज़रूरी अशिया को हर एक कारकुन में तकसीम किया गया।
गंगुला कमलाकर ने अपने ज़ाती रकम से इस अशिया को तकसीम किया। इस मौके पर मेयर सुनील राव, डिप्टी मेयर स्वरूपा रानी और दूसरे मौजूद थे। సుమారు 3000 మందికి మా 3000 మంది కార్యకర్తలను గుర్తించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 2001 నుంచి కార్యకర్తలు కానివ్వండి, ఇప్పుడు కూడా మా కార్యకర్తలు గుర్తించాం. వారికి మేము సన్నబియ్యం ఇవ్వాలని నిజామాబాద్ నుంచి మంచి ఫైన్ గ్రేడ్ సన్నబియ్యం 15 కిలోల బ్యాగ్తో పాటు నిత్యావసరాలు 550 రూపాయలతో నిత్యావసరాలు, అందులో పప్పులు, నూనెలు, ఉప్పు, ఉల్లిగడ్డ అన్ని కలుపుకొని నిత్యావసరాలు ఒక 15 రోజుల వరకు ఆ కుటుంబం గడిచే విధంగా సన్న బియ్యము మరియు నిత్యావసరాలు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే 3000 బ్యాగులు తెప్పించుకోవడం జరిగినది. 3000 ప్యాకెట్లు తయారైనాయి. 3000 మంది కార్యకర్తలు ఆయా నియోజకవర్గంలో, ఆయా డివిజన్లో, ఆయా గ్రామాలలో పంపిణీ చేయడానికి ఈ రోజు 2-3 రోజుల లోపల మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మా కార్యకర్తలు మా అండ కాబట్టి కార్యకర్తలు కాపాడుకో బాధ్యత మా మీద ఉంటుంది. అందుకే కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఇంకా 3000 మంది కార్యకర్తలు, ఇంకా మిగిలిన కార్యకర్తలు ఉన్నా కూడా వారిని డెఫినెట్గా ఆదుకుంటాం. సొంతగా డబ్బులు పెట్టుకొని ఈరోజు ఆదుకునే పరిస్థితి వచ్చింది. పార్టీ అండగా ఉంటాయని చెప్పి మరొకసారి రుజువు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలనే కాదు పార్టీ కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది. కాబట్టి ఒకవైపు ప్రజలను, ఒకవైపు పార్టీని, ఇద్దరిని ఈరోజు కడుపు నిండే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ రోజు వరకు 10,000 మందికి మేము నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది డిమాండ్ ఉన్నది. సినిమా టాక్స్లో పనిచేసేవారు, అటువంటి వాళ్ళు చాలా మంది కూడా కార్మికులు కూడా వాళ్ళని కూడా గుర్తిస్తాం. మరికొంతమంది దాతల ముందుకు తీసుకొస్తాం. మరికొంత డబ్బులు కూడా మేము వెచ్చించేసి ఈ కరోనా వైరస్ వలన ఇంటికి పరిమితం వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. సో మేము ముఖ్యంగా మీ అందరికి విన్నపం చేసేందుకు ఇంత కఠినంగా మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కరీంనగర్ ఈరోజు రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి వెళ్ళాలి. ముఖ్యమంత్రి ఆదేశాన్ని పాటించాము కాబట్టి ఈరోజు కరోనా వైరస్ నుంచి కరీంనగర్ కాపాడడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మే 29 వరకు టైం ఇచ్చారు. ఆ 29 వరకు కూడా ఇంటికి పరిమితం కావాలని, ఎలాంటి అవసరం వచ్చిన ఉండగా మా కార్పొరేటర్ కానీ మా పార్టీ కానీ అండగా ఉంటుంది. డెఫినెట్గా సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీరు మాకు భాగ్యం కలిగించారు కాబట్టి డెఫినెట్గా మీ అందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఇంటికే పరిమితంగా అండి, భౌతిక దూరం కూడా పాటించండి. తద్వారా వైరస్ కట్టడి చేయడం వల్ల మన నగరం సేఫ్ జోన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రేపటి నుంచి మళ్ళీ కూడా కొంతమంది దాతను కలెక్ట్ చేసుకుంటాం, సొంత డబ్బులు తీసుకొని ఇంకా ఇలాంటి ఎవరన్నా ఇంకా ఆకలితో అడమరించుకోవడం చెప్పి చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇంకా అలాంటి లిస్ట్ ఎవరు మా దృష్టికి వస్తే డెఫినెట్గా అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ సంతోషంగా ఉండడమే మా బాధ్యత, మన సంతోషం పెట్టడమే మా బాధ్యత వహిస్తాం. కాబట్టి CCMB के डायरेक्टर राकेश मिश्रा ने बताया कि मुल्क और बैरूनी ममालिक में फैलने वाले कोरोना वायरस में कोई फ़र्क नज़र नहीं आ रहा है। वायरस की जरासीम 99% एक ही है। हमारी इब्तदाई तहकीक में इसका पता चला है। अमेरिका के अलावा यूरोपीय ममालिक में वायरस के ज़्यादा असरात पाए जाने और हिंदुस्तान में असरात कम पाए जाने की वजूहात का जायज़ा लिया जा रहा है। वायरस के असरात ख़वातीन के मुकाबले में मर्दों पर ज़्यादा असर हो रहा है, इसकी भी तहकीक की जा रही। राकेश मिश्रा ने बताया कि अब तक 70 अक़साम के नमूनों का जायज़ा लिया गया है। CCMB को पुणे के इंडियन इंस्टीट्यूट ऑफ वायरोलॉजी लैब से वायरस के नमूने हासिल हो रहे हैं। इन नमूनों की बुनियाद पर जिन्स पर तहकीक की जा रही। हमारी तहकीक आइंदा 1 हफ्ते तक मुकम्मल हो जाएगी। चीफ मिनिस्टर चंद्रशेखर राव ने ऐलान किया है कि हुकूमत की जानिब से तजवीज़ करदा फसलों की ही किसान काश्त करे और हुकूमत के तजवीज़ करदा फसलों की काश्त पर ही किसानों को रेतू बंधु स्कीम की रकम दी जाएगी और इस फसल पर अक़ल तरीन कीमतों को अदा किया जाएगा। उन्होंने कहा कि किसान अपनी मर्जी के मुताबिक फसल उगाने पर इसे ख़रीदा नहीं जाएगा। उन्होंने रियासत में फसलों की तब्दीली और क्रॉप कॉलोनी के क़याम पर प्रगति भवन में आला सतही इजलास मुनक़िद किया। उन्होंने कहा कि किसानों को ऐसी फसल उगानी चाहिए कि मार्केट में काफ़ी मांग हो। हुकूमत की जानिब से इस बात का जायज़ा लिया जाएगा कि कौन सी फसल किसानों के लिए फ़ायदेमंद साबित होगी। उन्होंने कहा कि 15 मई को इस सिलसिले में तफसीली जायज़ा लेने और ओहदेदारों से सलाह व मशवरा लेने के लिए वीडियो कॉन्फ्रेंस मुनक़िद की जाएगी।
21 मई से शुरू होने वाले मानसून सीजन के पेश नज़र किसानों को ज़रूरत के मुताबिक मियारी बीज सरबराह करने के लिए प्रोफेसर जयशंकर एग्रीकल्चर यूनिवर्सिटी में इंतजाम किए जा रहे हैं। 24 मई को राजेंद्र नगर के एग्रीकल्चर यूनिवर्सिटी के अलावा रियासत भर के तमाम रीजनल रिसर्च सेंटर कृषि विज्ञान केंद्र में किसानों को बीज सरबराह करने के इक़दाम किए जाएंगे। एग्रीकल्चर यूनिवर्सिटी की जानिब से 62 अक़साम के बीज 12,230 कुंटल बीज दस्तियाब रखे गए हैं। धान में तेलंगाना, सोना, सिद्दीक, बतकम्मा, जगतियाल और मकाई में करीमनगर, मकान, BHM 117 और दूसरे शामिल है। नमाज ईद उल फित्र से मुतालिक तमाम मुकातिबुल फ़िक्र के उलमाए वकराम व मुफ्तियान की जानिब से उम्मतुल मुस्लिमीन से अपील की गई कि वो ईदगाहों या मसाजिद में इज्तिमात मुनक़िद न करें। अपने अपने घरों में इनफरादी तौर पर नमाज चाश्त या नमाज शुक्राना का एहतमाम करें। नमाज चाश्त की कम अज़ कम 2 या ज़्यादा से ज़्यादा 12 रकातें हैं। नमाज चाश्त का वक्त 7 बजे सुबह से 11:30 बजे दिन तक होता है। तमाम मुकातिबुल फ़िक्र के उलमाए अकराम ने कहा है कि मुल्क में मौजूदा लॉकडाउन तहदीदात के सबब किसी भी तबके के लिए अवामी इज्तिमात की इजाज़त नहीं है, इसलिए मुसलमानों से ख्वाहिश की गई है कि वो ईदगाहों या मसाजिद में इज्तिमात मुनक़िद न करें। गांधी भवन में पोती रेड्डी पाडू प्रोजेक्ट के खिलाफ भूख हड़ताल की गई। साबिक PCC सदर वी हनुमंतराव, कुल हिंद कांग्रेस के सेक्रेटरी संपत कुमार, चिन्ना रेड्डी, वंशी चंद्र रेड्डी और डिस्ट्रिक्ट कांग्रेस के सदर राम मोहन रेड्डी, सी नरसिम्हा रेड्डी, वंशी कृष्णा और दूसरों ने सिया पट्टियों के साथ भूख हड़ताल में शिरकत की। उधर बीजेपी के दफ्तर में बीजेपी के रियासती सदर बंडी संजय ने भी पोती रेड्डी पाडू प्रोजेक्ट की गुंजाइश में इजाफे के खिलाफ एक रोज़ा भूख हड़ताल शुरू की। ये भूख हड़ताल शाम 5 बजे तक जारी रहेगी। बंडी संजय की तायद में अजला, महबूब नगर, नलगुंडा और रंगारेड्डी के पार्टी कायदीन भी अपने अपने घरों में भूख हड़ताल शुरू किए। इसी दौरान तेलंगाना जना समिति के सदर प्रोफेसर को डंडाराम की सदारत में मुनक़िद कुल जमाती इजलास में आंध्र प्रदेश की जानिब से पानी के सरखे के रोकने का चीफ मिनिस्टर चंद्रशेखर राव से मुतालिबा किया गया। इसी दौरान बीजेपी कायद व साबिक वज़ीर DA अरुणा ने भी अपने क़यामगाह पर आंध्र प्रदेश हुकूमत के फैसले के खिलाफ भूख हड़ताल मुनज़्ज़म की और तेलंगाना हुकूमत से मुतालिबा किया है कि वो पोती रेड्डी पाडू प्रोजेक्ट के तवसी कामों को रोकने के इक़दाम करे। नेपाल में गुज़िश्ता आधी रात को ज़लज़ला आया, जिसकी शिद्दत 5.3 रेक्टर स्केल पर दर्ज हुई है। रात 11:53 को मुल्क के मुख्तलिफ मकामात पर ज़लज़ले के झटके महसूस किए गए। डोकला के ज़िले के जोगू इलाके में ज़लज़ला का मरकज़ देखा गया है, जिसके असरात काठमांडू, परसाद, सांदूपाल में देखे गए। और आखिर में अहम खबरों के साथ ये खबरनामा यहीं ख़त्म होता है। आदाब। मरकज के 20 लाख करोड़ रुपए के पैकेज की तफसीलात पेश की वजीर फाइनेंस निर्मला सीतारमन। गरीबों और माइग्रेंट लेबर्स के अकाउंट में रकम जमा करने का किया ऐलान। मुल्क भर में कोरोना वायरस के मरीजों की तादाद 76,000 से तजावीज। 900 कोविड अस्पतालों में मरीजों का हो रहा है इलाज। ओपन मार्केट में तेलंगाना बॉन्ड्स की काफी मांग। 1 महीने के अंदर बॉन्ड के जरिए हुकूमत ने जमा किए 4,000 करोड़ रुपए। पोती रेड्डी पाडू प्रोजेक्ट के खिलाफ तेलंगाना की अपोजिशन जमातों का एहतजाज। प्रोजेक्ट के कामों को रोकने कानूनी जिद्दोजहद रखने का वजीर ट्रांसपोर्ट का ऐलान।